పునర్విక. ఈ పేరు వినగానే ఖచ్చితంగా నాకు ఒకే థాట్ వచ్చింది. ఎందుకని పొలిటీషియన్స్లో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా, లేకపోతే ఈ రెస్పాన్స్ బయటకు రాలేదా? వెతికితే నాకు మళ్ళీ విచిత్రంగా ఈరోజు ఏపీ క్యాబినెట్లో టీజీ భరత్ పేరు బయటకు వచ్చింది. కర్నూలుకు చెందిన వ్యక్తి. పునర్విక కూడా కర్నూలుకి చెందిన పసికందే. ఆ పాప కోసం తన వంతు సహాయమే చేయటం కాకుండా ఈ విషయం ప్రస్తావించిన ప్రతి ఒక్కళ్ళని మీరు కూడా సహాయం చేసి తీరాలి, ప్లీజ్ హెల్ప్ పునర్విక అని ఆయన ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఇన్స్పిరేషనల్గా ఉంది. చిన్న ఇష్యూ కానే కాదు, ఒక పసికంది ఇష్యూని తన ఇష్యూగా తీసుకుని భావించే ఒక మంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మనం అర్థం చేసుకుంటే టీజీ భరత్ గారు డైరెక్ట్ నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు, పిఎం రిలీఫ్ ఫండ్ లోంచి ఈ పసికందుకు హెల్ప్ చేయాలని. అట్ ద సేమ్ టైం స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన లెటర్ రాశారు. ఇది హ్యుమానిటేరియన్ లక్షణాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇది నా మినిస్ట్రీ కాదు, నాకు సంబంధించిన విభాగం కాదు అనుకుని వదిలేకుండా టీజీ భరత్ లాంటి ఎంతో మంది మంత్రులు ఈరోజు ఒక దిక్సూచిలా నిలబడుతున్నారు. ఇలాంటి వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళం గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళు చేశారు, మనము చేయాలి, వాళ్ళు ఇంత రెట్టుని చేస్తుంటే మనం ఇంత రెట్టైనా చేయాలి అని చెప్పి ఒక రకంగా స్ఫూర్తి నింపుతున్నారు. టీజీ భరత్ మానవత్వాన్ని